హాయ్, వెల్కమ్ టు మధు టాక్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు డాబా స్టైల్ కర్రీ జీడిపప్పు టమాటో పన్నీర్ కర్రీ. సో నేను ఏంటంటే మసాలా లేకుండా నా స్టైల్లో చేస్తాను, మసాలాలు యూజ్ చేయను. ఈ 10 రోజుల మసాలాలు తింటే హార్ట్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో అదనమాట. మన మ్యాటర్లోకి వచ్చేస్తే నేను అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా అప్పటికప్పుడు దాన్ని తయారు చేసుకుంటాను. ఒక 2 ఆనియన్స్ తీసుకోండి, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 టమాటాస్ కూడా మిక్స్ చేసి పెట్టుకోండి, అంటే కట్ చేసేసి. సో నేను ఈ పన్నీర్ అనేది హాట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఎందుకు హాట్ వాటర్లో వేసుకుంటాను అనేది చెప్తాను. సరే, ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టండి స్టవ్ మీద. దాంట్లో ఆయిల్ వేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. సో అది ఆయిల్ వేసాక టమాటోస్, కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ వేయాలి. దాని తర్వాత నేను చెప్పాను కదా ఇది ఎందుకు కుక్ చేసుకున్నాను అనేది, చాలా స్టిక్కీగా ఐస్లా అయిపోయింది. ఐస్లా అయిపోయేసరికి అది కట్ చేసుకోవడానికి ప్రాబ్లంగా ఉంది, కట్ అవ్వట్లేదు. సో అందుకని దాన్ని కుక్ చేసుకుంటున్నాను పన్నీర్ని. సో ఇందులో అయితే యాడ్ చేయాల్సింది జీడిపప్పు అండ్ జీలకర్ర యాడ్ చేశాను దాంట్లో నేను టమాటాస్లో. ఇప్పుడు చూడండి పన్నీర్ ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. సో అదనమాట, ఇందాక అసలు కట్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా ఇది. దీంట్లో నేను కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి దాన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. తర్వాత నేను బాయిల్ చేసిన ఆనియన్ అండ్ టమాటో అండ్ జీలకర్ర అండ్ జీడిపప్పు దాన్ని మిక్సీ చేసేసుకోవడానికి రెడీగా పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే పన్నీర్ బాక్సెస్లో పన్నీర్ కాదు యాక్చువల్లీ బటర్ బాక్సెస్లో వచ్చింది. బటర్ని నాకు ఈ బాక్సెస్ రూపంలో చాలా బాగా నచ్చింది. ఒక చిన్న బాక్స్ రూపంలో తీసుకుంటే చాలా వేస్టేజ్ అవుతుంది. ఇది వచ్చేసి 65 or 75 అట్లా 75 రూపీస్ పడింది. నాకైతే బాగా నచ్చింది. ఎప్పటికి యూజ్ ఏది ఉంటే అంత తీసుకోవచ్చు మనం, ఒక ప్యాక్ 2 ప్యాక్స్ అనేది అలా బాగా అనిపించింది. సో నేను చూసారా, అది 1 బాక్స్ తీసుకుంటే సరిపోయింది నాకు. టమాటాస్ ప్యూరీ చేసుకోవాలి. దీంట్లో ఈ పన్నీర్ని నేను కొంచెం ఫ్రైలా చేస్తున్నాను, ఒక 30% కుక్ అయ్యేలా చేస్తున్నాను, ఎందుకంటే మనకి టేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇదేంటంటే చూసారా, ఈ బటర్ అనేది ఇలా తీసుకొస్తే ఈ పేపర్ యాడ్ అవ్వడం అట్లా అవుతుంది. వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది, మన హ్యాండ్కి కూడా అంటేసుకుని వేస్ట్ అవుతుంది. నేను ఇందులో ఇదే బటర్లో కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం, నాకు బాగా అనిపిస్తుంది నెయ్యి తినడం. సో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కొంచెం ఈ టమాటా ప్యూరీ చేశాను కదా అది వేస్తున్నాను. అది వేసేసి కొంచెం పసుపు యాడ్ చేశాను, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసాను, 1/2 టేబుల్ స్పూన్. అండ్ మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్గా. మీకు నా స్టైల్ అంటే నేను మసాలాలు లేకుండానే వండుతాను. చికెన్ అయినా ఏదైనా మసాలాలు ఎక్కువ యాడ్ చేయను, మసాలాలు లేకుండానే వండుతాను. నాకు అలానే నచ్చుతుంది. ఇంట్లో మసాలాలు పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్ కదా. సో అన్నమాట, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. ఎందుకంటే దీనికి కూడా పట్టాలి కదా కారం అనేది. సో మంచిగా మన స్టైలు గిరిగిరిగిరి తిప్పేయడమే. కొంచెం మగ్గాక వాటర్ వేసాను, 1 గ్లాస్ వాటర్ పోసాను. అదంతా బాగా కుక్ అయిపోయింది. ఇందులో జీడిపప్పు వేస్తున్నాను, పన్నీర్ కూడా వేస్తున్నాను. పన్నీర్ వేసి బాగా కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని, అబ్బా స్మెల్ అయితే అదిరిపోతుంది. మీకైతే ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే స్మెల్ అదిరిపోతుంది. ఆ టేస్ట్ బాగుండాలి అని చెప్పి కొంచెం కస్తూరి మేతి వేసాను, బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి వేసాను. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఎందుకు వేసాను చూసేయండి, అదిరిపోతుంది. మన స్టైల్లో మసాలా లేకుండా జీడిపప్పు పన్నీర్ టమాటో కర్రీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. Thank you for watching my videos.